ఈ ప్లేస్ కూడా సేఫ్ కాదు, మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని ఈయన చెప్పారు. అది తిట్టు పరిగెడతామండి, ప్లేస్ లేదు. వాళ్ళు దారిలోనే వాళ్ళు ఉన్నారండి. ఆ వెనక వైపు చూస్తే ఒక ఫెన్సింగ్ ఉందండి. ఈ బాత్రూమ్ మెయింటైన్ చేసిన అబ్బాయి ఆ ఫెన్సింగ్ కింద దూరిపోయి తప్పించుకున్నాడండి. అది దారి రండి మనం అటే వెళ్ళాలని ఈయనేమో తీసుకెళ్ళారండి. ఆ కింద నుంచి దూరి వెళ్ళామండి. నేనే ఆఖరిని ఉండిపోయానండి. మాలో ఉండిపోతే నాకు మౌలి గారు హెల్ప్ చేశారండి. నాకు టెన్షన్కి వణికిపోయి నిలబడలేకపోయానండి. ఆ కింద నుంచి ఎలా దూరానో నాకే తెలియదు. నాకు నీ పెయిన్ అండి, దూరలేకపోయాను. నన్ను బలవంతంగా కిందకి ఉంచి లాగారు అండి. లేచి నిలబెట్టారు మౌలి గారు. నిలబెట్టరా, నేను నిలబడలేకపోతున్నానంటే ఆయన నన్ను నిలబెట్టారండి. ఆ కింద ఏదో ఫోన్ పడిపోతే తీసి కూడా ఆయన చేతిలో పెట్టానండి. అంతే. ఆ తర్వాత ఆయన ఒక పక్క పరిగెట్టారు, మేము ఒక పక్క పరిగెట్టేసామండి. నేను ఇంకొక ఆవిడ, మా టూర్లో ఆవిడ కలిపి మా ఇద్దరం ఒకవైపు అయ్యామండి. ఈయన అంతకంటే 100 అడుగుల దూరంలో ముందున్నారండి. మౌలి గారు మేమే 10 అడుగులు